ఇప్పుడైతే మన బస్సు అయితే స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ అయితే ఈ విధంగా అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది. ఫస్ట్ అయితే ఈ గీతని మాన్యువల్ పట్టుకుని మన బస్సు అయితే మూవ్ చేయవలసి ఉంటుంది. పూర్తిగా కిందకి పడితే పుల్ నోటల్ అనమాట. బస్సు డోర్ అయితే ఓపెన్ గా ఉందని చెప్పేసి ఇక్కడైతే సింబల్ అయితే చూపించడం జరుగుతుంది. చూసేటప్పుడు బస్సు అయితే మనకైతే మూవ్ అవుతుంది. వాల్వో బస్ కి వచ్చి 2 నోటలు అయితే ఉంటాయి. ఈ విధంగా 1, 2, 3 ఈ విధంగా అయితే మనకి స్టెప్లు లాక్కొని మన కింద లెగ్ బ్రేక్ అయితే వేసుకోవాలా. ఈ బస్సు అయితే మనకి బస్ కి అయితే 3 వాంటింగ్లు అయితే చూపిస్తుంది. స్పీడ్ ని లాక్ చేసుకోవడానికి అయితే ఇక్కడ ఈ విధంగా అయితే బటన్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఇది బోగి వీల్స్. బస్సు ఎక్కడ దిగబడినప్పుడు టైర్లు బటన్ వేసుకుంటే పైకి అయితే లేపులో కెమెరాలకు సంబంధించిన మానిటర్ డిస్ప్లే ఇది. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్, మీ డ్రైవర్ బుజ్జి. ఫ్రెండ్స్, ఈ రోజు మనం BS6 సూపర్ లగ్జరీ 9600 లేటెస్ట్ మల్టీ ఎక్సెల్ వాల్వో బస్సు లోపల కంట్రోల్ సిస్టమ్ ఏ విధంగా ఉంటుందని ఈ రోజు అయితే వీడియో ద్వారా మీకు అందరికీ చూపిస్తాను. ఫ్రెండ్స్, అలాగే మన వీడియో అయితే లైక్ చేయండి. ఫ్రెండ్స్, అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా మనం ఒకసారి బస్సుని చూద్దాం. బస్సుని రీసెంట్ గా మన కంపెనీకి వచ్చిన BS6 9600 సూపర్ లగ్జరీ మల్టీ ఎక్సెల్ వాల్వో బస్సులు ఇవి. అయితే ఇప్పటికే మన ఛానల్ అయితే బస్సుల కోసం చాలా వీడియోలు చేసాము. అయినప్పటికీ మనల్ని అయితే చాలా మంది అడుగుతున్నారు, అన్న ఈ బస్సుని ఏ విధంగా మూవ్ చేయాలా, వాల్వో బస్సుని ఏ విధంగా మూవ్ చేయాలా, వాటి కంట్రోల్స్ ఏంటంటే క్లారిటీగా ఒక వీడియో చేయమని చెప్పి అడగడం జరుగుతుంది. అయితే ఈ రోజు వాళ్ళందరి కోసం అయితే నేను వీడియో చేస్తున్నాను. చూడొచ్చు, ఇది బస్సు యొక్క డ్రైవర్ క్యాబిన్ అయితే ఈ విధంగా ఉంటుంది. అయితే ఈ రోజు బస్సుని ఏ విధంగా మూవ్ చేయాలా, అలాగే కంట్రోల్స్ ఏ విధంగా ఉంటాయని చెప్పేసి పూర్తిగా అయితే వీడియో అయితే మీకు అందరికీ చూపించాలి, చేయాలని చెప్పేసి నేను వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఇది డ్రైవర్ క్యాబిన్. ఇది డ్రైవర్ క్యాబిన్ లో అయితే కంట్రోల్స్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు చూద్దాం ఈ కంట్రోల్స్ ఏంటి, బస్సు ఎలా మూవ్ చేయాలన్న విషయంతో ఇప్పుడు చూద్దాం. వాల్వో లేటెస్ట్ వాల్వో BS6 9600 మల్టీ యాక్సెల్ లేటెస్ట్ బస్సు. ఇప్పుడు కంట్రోల్ సిస్టమ్, డ్రైవింగ్ దగ్గర కంట్రోల్ సిస్టమ్ అండి ఏ విధంగా మీకు ఎంత చూపిస్తాను కదా. ఫస్ట్ స్టీరింగ్ అయితే ఈ విధంగా కిందకి మీదకి ఎచ్చేవాలన్నమాట. మనకు వచ్చిన తర్వాత మన పొజిషన్ ఏ పొజిషన్ లో మన ఆ పొజిషన్ స్టీరింగ్ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. స్టీరింగ్ అడ్జస్ట్ చేసుకుంటే పెడల్ అయితే కింద అయితే ఈ విధంగా ఉంటుంది. దీన్ని కాల్తో ఈ విధంగా ఒత్తి పట్టుకున్నట్లయితే స్టీరింగ్ మనకి ఏ పొజిషన్ కావాలంటే ఆ పొజిషన్ అయితే అడ్జస్ట్ అయితే చేసుకోవాలి ఫస్ట్. అలాగే మధ్యలో ఉన్నది మెలోడీ హార్న్, పైన ఈ 2 కూడా బ్యాటరీ హార్న్, కింద ఉన్న ఈ 2 కూడా సైడ్లు డమ్మీలు. మొత్తానికి అయితే మన డ్రైవర్ సీట్ కి కరెక్ట్ గా సరిపోయేలాగైతే స్టీరింగ్ అయితే మనం ఫస్ట్ అయితే అడ్జస్ట్ చేసుకుని పెట్టుకోవాలా. చవి ఇది తాళం చవి, వాల్వో చవి విధంగా ఉంటుంది. చూసారు కదా చవి. ఈ చవిని అయితే ఈ విధంగా లోపలికి ఫ్రెష్ చేసి ఫస్ట్ అయితే స్టార్టింగ్ అయితే చవి అయితే ఆన్ చేయాలా. చవి ఆన్ చేయాలి స్టార్టింగ్. చూసారు కదా, ఈ విధంగా ఆన్ అయిన తర్వాత డిస్ప్లేలో ఈ విధంగా లైటింగ్ వస్తుంది. లైటింగ్ డిమ్ అయిన తర్వాత ఇప్పుడైతే మనం అయితే బస్సుకి అయితే స్టార్ట్ చేయవలసి ఉంటుంది. ఇప్పుడైతే మన బస్సును అయితే స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ అయితే ఈ విధంగా అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది. ఇక బస్సు గేర్ సిస్టమ్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. చూసారు కదా, ఇది బస్సుకి గేర్ సిస్టమ్. ఈ వాల్వో బస్సులన్నింటికి కూడా ఇదే విధంగా అయితే గేర్ సిస్టమ్ డ్రైవర్ సీట్కి అయితే పక్కన ఆనుకుని ఉంటుంది. ఇక్కడ ఒక బాక్స్ లో చూసారు కదా, ఈ బాక్స్ లో ఈ రాడ్ చూసారు కదా, ఇదే గేర్ రాడ్ అనమాట. గేర్ రాడ్ అంటారు, అలాగే గేర్ చేంజర్స్ అంటారు, అలాగే గేర్ మూవర్ అని కూడా పిలవడం జరుగుతుంది. ఈ విధంగా ఇప్పుడు ఈ గేర్ రాడ్ మొత్తం అంతా బస్సు అంతా నడిపిస్తుంది. ఇప్పుడు ఈ గేర్ రాడ్ కున్న ఈ చేంజర్స్ కున్న గీతను ఇక్కడ ఆటోలో పెట్టుకున్నట్లయితే బస్సు అయితే ఆటోమేటిక్గా అయితే వెళ్ళడం జరుగుతుంది. అలాగే ఈ గీతను ఇక్కడ మాన్యువల్లో పెట్టినట్లయితే మాన్యువల్ అయితే వెళ్ళడం జరుగుతుంది. అయితే బస్సు స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ అయితే ఈ గీతని మాన్యువల్లో పట్టుకుని మన బస్సు అయితే మూవ్ చేయవలసి ఉంటుంది. బస్సు మూవ్ అవగానే ఆటోమేటిక్గా గేర్లు తర్వాత ఆటోలో పెట్టుకున్నట్లయితే గేర్లు తన గేర్లు అయితే వేసుకుని వెళ్ళడం జరుగుతుంది. అలాగే గేరు డౌన్ అవ్వడం కూడా జరుగుతుంది. ఈ విధంగా ఫస్ట్ అయితే మాన్యువల్, తర్వాత అయితే ఆటోలో పెట్టుకోవాలా బస్సు రన్నింగ్లోని. తర్వాత ఇది న్యూట్రల్. ఇది మన బస్సు న్యూట్రల్ పెట్టిన బస్సు అయితే న్యూట్రల్ ఉంటుంది. అలాగే ఇది రివర్స్ అనమాట. ఈ గీతను రివర్స్లో పెట్టినైతే బస్సు రివర్స్ వెళ్తుంది. అలాగే ఇది ఫుల్ న్యూట్రల్లో. చూసారు కదా, ఈ రాడ్ కిందకి పూర్తిగా కిందకి పెడితే ఫుల్ న్యూట్రల్ అనమాట. ఈ విధంగా అయితే బస్సుకి అయితే ఈ విధంగా సింబల్స్ అయితే ఉంటుంది గేర్ బాక్స్లోని. ఈ విధంగా అక్కడ సింబల్స్ ప్రకారం అయితే మన బస్సుని అయితే మూవ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ బస్సును ఏ విధంగా మూవ్ చేయాలో చూపిస్తాను. గేర్ లెవర్ చూసారు కదా, గేర్ లెవర్ కింద ఒక స్విచ్ ఉంటుంది. దీన్ని అయితే క్లచ్ లాగైతే ఉపయోగించడం జరుగుతుంది. ఈ క్లచ్ని ఈ విధంగా ఒత్తి పట్టుకొని గేర్ లెవర్ని పైకి అయితే లేపాలా. ఈ విధంగా పైకి లేపి గీతను అయితే ఫస్ట్ అయితే మాన్యువల్లో పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. ఈ మాన్యువల్లో పెట్టుకుని బస్సును అయితే మూవ్ చేయాలా. ఈ విధంగా గీతను పెట్టుకుని మూవ్ చేయాలా. నెక్స్ట్ అయితే ఇక్కడ ఈ ఎయిర్ బ్రేక్ ఉంది చూసారు కదా, ఈ ఎయిర్ బ్రేక్ని అయితే ఈ విధంగా రిలీజ్ చేసుకోవాలా. ఈ ఎయిర్ బ్రేక్ రిలీజ్ చేసిన తర్వాత బస్సు అయితే మూవ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూసారు కదా డిస్ప్లేలోని, ఈ డిస్ప్లేలోని ఇక్కడ ఒక సింబల్ చూపిస్తుంది. అయితే ఈ సింబల్ అయితే బస్సు డోర్ అయితే ఓపెన్గా ఉందని చెప్పేసి ఇక్కడైతే సింబల్ అయితే చూపించడం జరుగుతుంది. చూసారు కదా, ఈ విధంగా డోర్ ఓపెన్ ఉందని చెప్పేసి సింబల్ చూపిస్తుంది. ఇప్పుడైతే ఈ డోర్ని అయితే మనం క్లోజ్ చేయాలా. చూసారు కదా, డోర్ స్విచ్ ఇది. డోర్ స్విచ్ అయితే ఈ స్విచ్ని ఈ విధంగా ఒత్తి పట్టుకొని డోర్ని అయితే క్లోజ్ చేయాలా. క్లోజ్ చేసి బస్సుని అయితే మూవ్ చేయాలా. అలాగే ఏదైనా వాంటింగ్లో ఉన్నది అక్కడ డిస్ప్లేలో ఈ విధంగా అయితే సింబల్స్ అయితే చూపిస్తాయి మనకి, అదన్నీ మనం చూసుకోవాలా. అలాగే ఇది ఎక్సలేటర్. ఈ బస్సుకి వచ్చి ఎక్సలేటర్ ఈ విధంగా ఉంటుంది. ఇది అయితే బ్రేక్. ఇది
అయితే ఈ బస్సులకి అయితే క్లచ్ ఉండదు, కాళ్ళు అయితే క్లచ్ ఉండదు కిందనే. ఇక్కడైతే ఈ విధంగా స్టీరింగ్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ పెడల్ అయితే ఉంటుంది. క్లచ్ ఉన్నది మనకి గేర్ లెవర్ కింద అయితే బటన్లో క్లచ్ అయితే ఉంటుంది. ఇప్పుడైతే బస్సును అయితే మూవ్ చేయాలి. ఈ విధంగా యాక్సిడెంట్ మీద కాల్ వేసి మనైతే బస్సును అయితే మూవ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా బస్సు చూస్తారు కదా, ఇప్పుడు బస్సు అయితే మనకైతే మూవ్ అవుతుంది. అయితే బస్సు మీ అందరికీ బస్సును ఏ విధంగా మూవ్ చేయాలో మీకైతే ట్రైల్ చూపిస్తున్నాను. ఈ విధంగా అయితే బస్సును అయితే మూవ్ చేయాలా. అలాగే మళ్ళీ మనకి రివర్స్ కావాలంటే ఇక్కడ ఉంది చూసారు కదా, మళ్ళీ లివర్ నొత్తి పట్టుకొని కింద రివర్స్లో పెట్టుకోవాలి గీతనే. ఈ గీతని విధంగా రివర్స్లో పెట్టుకొని బస్సును అయితే మళ్ళీ మనకైతే రివర్స్కి బ్యాక్ అయితే మూవ్ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా చూసారు కదా, బస్సు అయితే బ్యాక్ వెళ్తుంది. ఈ విధంగా అయితే బస్సును అయితే ముందుకి వెనక్కి ఈ విధంగా అయితే వాల్వో బస్ అయితే మూవ్ చేయవలసి ఉంటుంది. అలాగే వాల్వో బస్కి వచ్చి 2 నోటర్లు అయితే ఉంటాయి. ఒకటి నార్మల్ నోటర్ అది, అలాగే ఒకటేమో ఫుల్ నోటర్లో. నార్మల్ నోటర్లు వచ్చి బస్సు రన్నింగ్లో ఉన్నప్పుడు అయితే ఉపయోగించాలా. అలాగే ఫుల్ నోటర్లు వచ్చి బస్సు ఎక్కడ పార్కింగ్ చేసినప్పుడు కానీ పూర్తిగా ఆపినప్పుడు కానీ ఈ లెవర్ చూస్తే లివర్ ఈ విధంగా కిందకి పెట్టినట్లయితే ఫుల్ నోటర్లు అయితే ఉంటుంది. ఈ విధంగా అయితే బస్సును అయితే మూవ్ చేయాలా ఈ విధంగా. అలాగే ఎయిర్ బ్రేక్ మళ్ళీ ఆఫ్ చేసుకుని బస్సును అయితే స్టాప్ చేయాలన్నమాట కదా. ఇప్పుడు కంట్రోల్ చేసి చూద్దాం. ఇది రేడియేటర్ బ్రేక్. ఇది బస్సుకి స్టీరింగ్ కింద ఈ విధంగా రైట్ సైడ్ లివర్ లో ఉంటుంది అన్నమాట. హ్యాండిల్ లివర్ లో పై భాగంలో హ్యాండిల్ లివర్ లో ఉంటుంది. ఇది ఏ బిగా ఉండి 3 స్టెప్లకి అయితే ఉంటుంది. చూసారు కదా గీతలో, ఇక్కడ గీతలు ఉన్నాయి చూసారా, ఒక గీత ఒక స్టెప్ అనమాట. ఇది బస్సు రన్నింగ్ లో వెళ్తున్నప్పుడు ఈ హ్యాండిల్ లెవర్ ని ఈ విధంగా ఈ 3 భాగాలుగా ఈ విధంగా 1, 2, 3 ఈ విధంగా అయితే మనకి స్టెప్లు లాక్కొని మన కింద లెగ్ బ్రేక్ అయితే వేసుకోవాలా. ఈ విధంగా వేసుకున్నట్లయితే బస్సు ఎంత వేగంలో వెళ్ళినా సరే బస్సు కంట్రోల్ అయ్యి అయితే బస్సు ఆగడం జరుగుతుంది. ఈ విధంగా అయితే హ్యాండిల్ లివర్ బ్రేక్ అయితే ఉపయోగించాలా. ఈ కింద ఉన్న లెవర్ బస్సు ఆల్ కంట్రోల్ సంబంధించిన ఎలక్ట్రికల్ సంబంధించిన మొత్తం సిస్టమ్ అంతా మేనేజ్మెంట్ అంతా ఇక్కడ కింద ఉన్న లెవర్లు అయితే ఉంటుంది. ఈ లెవర్ కున్న సివర్ స్విచ్ చూసారా, ఈ స్విచ్ ద్వారా మొత్తం అన్ని కూడా ఓపెన్ చేసుకొని చెక్ చేసుకొని చూసుకోవాల్సి ఉంటుంది. మొత్తం అన్ని కూడా డిస్ప్లేలో అయితే మనకు ఆప్షన్స్ వస్తాయి అనమాట. మెనూ ఆప్షన్స్ వస్తాయి బస్సు సంబంధించిన. ఇవన్నీ కూడా మనం ఈ లెవర్ ద్వారా ఓపెన్ చేసుకొని ఏం ప్రాబ్లం ఉందో మొత్తం కూడా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తం అంతా బస్సు సంబంధించిన అంతా కూడా కంట్రోల్స్ అంతా కూడా ఓన్లీ లెవర్లో ఉంటుంది. అలాగే బస్సులో ఫీల్ ఎంత ఉంది, ఎంత డీజిల్ ఉంది, ఉన్న డీజిల్కి ఎన్ని కిలోమీటర్లు వెళ్తుంది, అలాగే హ్యాడ్ బ్లూ ఎంత ఉంది, బాడీ ఎంత హైట్ లేసింది, ఇంజిన్ ప్రాబ్లం ఏంటి, అలాగే ఎయిర్ సిలిండర్లో ఎయిర్ ఎంత ఉంది, ఇవన్నీ కూడా ఇక్కడ డిస్ప్లేలో వస్తాయి. అలాగే బస్సు క్యాబ్లో ఉన్న లైట్లు పనిచేస్తున్నాయా లేదంటే డోర్ ఓపెన్ ఉందా లేదా అన్నీ కూడా ఇక్కడ ఉన్న ఈ డిస్ప్లేలో అయితే మొత్తం కూడా మనకైతే ఆప్షన్ ద్వారా మనంతా చూసుకొని చెక్ చేసుకొని చూసుకోవాల్సి ఉంటుంది. అన్ని కూడా ఇక్కడ చూపిస్తుంది. అలాగే బస్సుకి ఎలక్ట్రికల్ సంబంధించిన ఏదైనా వాంటింగ్ వచ్చిన ప్రాబ్లం వచ్చినా ఇక్కడైతే మెసేజ్ రూపంలో మనం వస్తుంది. వాటిని అయితే మనం చూసుకోవాల్సి ఉంటుంది. అలాగే బస్సుకి ఏదైనా వాంటింగ్లు ఉన్నాయా అది కూడా అయితే మెసేజ్ అయితే రావడం జరుగుతుంది. మనం ఇప్పుడు చెక్ చేసుకోవాలి. ప్రస్తుతం అయితే మనకి బస్సుకి అయితే 3 వాంటింగ్లు అయితే చూపిస్తుంది. ఒకటి డోర్ అయితే ఓపెన్ చూపిస్తుంది, చూడొచ్చు. బస్సు మెయిన్ డోర్ అయితే ఓపెన్ చేసి ఉందని చెప్పేసి ఇక్కడ ఈ విధంగా మనకి డిస్ప్లేలోనైతే మెసేజ్ ద్వారా అయితే మనకైతే సింబల్ అయితే చూపించడం జరుగుతుంది. ఇప్పుడైతే మన మెయిన్ డోర్ అయితే క్లోజ్ చేయడం జరుగుతుంది. ఈ డోర్ క్లోజ్ అవగానే ఇక్కడ ఉన్న మెసేజ్ అయితే రిమూవ్ అయిపోతుంది. అలాగే క్యాబ్లోని లైట్ ఒకటి వాంటింగ్ ఉందని చెప్పేసి విధంగా ఇక్కడ మనకి మెసేజ్ రూపంలో సింబల్ అయితే చూపిస్తుంది. అలాగే వాటర్ ఫుల్ సంబంధించిన క్యాప్ అయితే ఓపెన్ ఉందని చెప్పేసి విధంగా చూపిస్తుంది. మొత్తానికి అయితే బస్సులో ఏదైనా వాంటింగ్లు వస్తే ఇక్కడ విధంగా మన మెసేజ్ రూపంలో చూపిస్తుంది. వీటిని అయితే మనం చూసుకొని రిమూవ్ చేసుకుని అయితే చేసుకోవాల్సి ఉంటుంది. లెఫ్ట్ సైడ్ హ్యాండ్ లెవర్లు అయితే లెఫ్ట్ అండ్ రైట్ ఇండికేటర్లు, అలాగే హెడ్ లైట్ సంబంధించిన డిమ్ డిప్పర్లు అయితే ఈ లెవర్లు అయితే ఉండడం జరుగుతుంది. ఇక ఈ లెవర్ పైన బటన్ చూసారు కదా, ఈ బటన్ అయితే బస్సు 80 స్పీడ్లో కానీ 100 స్పీడ్లో కానీ వెళ్తున్నప్పుడు స్పీడ్ ని లాక్ చేసుకోవడానికి అయితే ఇక్కడ ఈ విధంగా అయితే బటన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉన్న ఈ బటన్ స్విచెస్ దేనికి ఉపయోగిస్తారు, ఎలాగ ఉపయోగిస్తారు ఇప్పుడైతే మీకు అయితే చూపిస్తాను. ఈ బటన్ చూసారు కదా, ఇది బ్యాటరీలో ఛార్జింగ్ సంబంధించిన బటన్ అది. అలాగే ఈ బటన్ వచ్చి బస్సు బాడీని హైట్ లేపడానికి అయితే ఉపయోగపడడానికి అయితే ఈ బటన్ అయితే ఉపయోగిస్తారు. బస్సు హైట్ లేపడానికి, బాడీని లేపడానికి. అలాగే ఈ బటన్ వచ్చి బస్సు వర్షంలో కానీ వాటర్లో కానీ వెళ్తున్నప్పుడు టైర్లు గ్రిప్ అవ్వకుండా బ్రేక్ వేసినా ఈ విధంగా బటన్ అయితే ఉపయోగించాలా, గ్రిప్ జారకుండానా. అలాగే ఈ బటన్ వచ్చి బస్సు అప్పులో కానీ డబుల్లో కానీ ఉన్నప్పుడు మన బ్రేక్ మెయిన్ ఎక్సలేటర్కి కాల్ మార్చుకోవడానికి అయితే కొన్ని సెకండ్లు అయితే బస్సు అయితే ఆగుతుంది. అలాగే ఇది బోగి వీల్స్, బస్సు ఎక్కడైనా దిగబడినప్పుడు టైర్లు బటన్ వేసుకుంటే పైకి అయితే లేపు తీసుకుంటూ రావడం జరుగుతుంది, ఉపయోగిస్తారు అనమాట. అలాగే ఇక ఈ బటన్స్ అయితే ఇది సైడ్ మిర్రర్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి అయితే ఉపయోగిస్తారు. ఇది ఇక్కడ చిన్న స్విచ్ చూసారు కదా, ఈ స్విచ్ ని ఎల్ అంటే లెఫ్ట్ సైడ్, ఆర్ అంటే రైట్ సైడ్, ఇక్కడ 2 సింబల్ ఉన్నాయి చూసారు కదా. ఈ సింబల్ లో పెట్టినట్లయితే మిర్రర్లు అయితే అడ్జస్ట్మెంట్ అవుతాయి. పైకి ఒత్తి పట్టుకుంటే పైకి మిర్రర్, అలాగే కింద పెట్టుకుంటే కిందకి, అలాగే లోపలికి బయటకి, అలాగే 4 వైపులు కూడా మిర్రర్లు అయితే అడ్జస్ట్మెంట్ అవుతాయి. వీటి కోసం మన ఛానల్ అయితే ఒక వీడియో చేయడం జరిగింది ఆల్రెడీ. అయినా మళ్ళీ ఒకసారి మీకు అయితే క్లారిటీ కోసం చూపిస్తున్నాను. ఇక చూసారు కదా ఈ మిర్రర్ పైకి కిందకి లోపలికి బయటకి అయితే అడ్జస్ట్మెంట్ అయితే అవుతుంది. ఇది రైట్ సైడ్ మిర్రర్, అలాగే లెఫ్ట్ సైడ్ మిర్రర్ కూడా అక్కడ స్విచ్ మార్చుకున్నట్లయితే 2 వైపుల మిర్రర్లు కూడా అడ్జస్ట్మెంట్ అయితే అవ్వడం జరుగుతుంది.
అలాగే ఇవి వచ్చి లోపల బస్సు క్యాబ్లోని అలాగే బస్సు లోపల లైట్లు, చార్జర్స్, అలాగే అలారం సంబంధించిన ఆల్ కంట్రోల్ సంబంధించిన అన్నిటికి లైటింగ్ సంబంధించిన అన్నిటికి స్విచ్చెస్ అయితే ఇక్కడైతే ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా స్విచ్చెస్, ఇది లైట్లకు సంబంధించినవి, హెడ్ లైట్లు, మెయిన్ లైట్లు, అలాగే బెడ్ లైట్లు, చార్జర్స్, అలాగే అలారము, వీటికి సంబంధించిన లైట్లు అయితే ఇక్కడ స్విచ్చెస్ ఇవ్వడం జరిగింది. ఇదైతే కంట్రోల్, హెడ్ లైట్ని కిందకి పైకి అడ్జస్ట్మెంట్ చేయడానికి ఇక్కడైతే కంట్రోల్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది కంట్రోల్. ఇది ఈ విధంగా అలా పైకి పెట్టినట్టయితే హెడ్ లైట్లు అయితే పైకి లేస్తుంది లైటింగ్, అలాగే డౌన్ చేసినట్టయితే డౌన్కి అయితే హెడ్ లైట్ అయితే లైటింగ్ డౌన్ అవుతుంది. ఇది అలారం సంబంధించిన లైటింగ్. ఇది లోపల అలారం బటన్స్ ఉంటాయి, పాసింజర్ల బటన్స్ వచ్చినట్టయితే ఇక్కడైతే డ్రైవర్ క్యాబ్లో లైట్ వెలిగి అలారం అవుతుంది. అలాగే ఇవి బస్సులో కెమెరాలకు సంబంధించిన మానిటర్ డిస్ప్లే. ఇది ప్రస్తుతం అయితే వెనకాల బస్సు వెనకాలైతే కెమెరా అయితే ఆన్లో అయితే ఉండడం జరిగింది. ఇవి వెనకాల వచ్చిన వాహనాల వెహికల్స్ ఎంత గ్యాప్లో ఉన్నాయి, ఏ పొజిషన్లో ఉన్నాయి అయితే ఇక్కడ మనకి ఇక్కడ ఉన్న లైన్స్ ద్వారా అయితే మనకైతే ఈ డిస్ప్లే మానిటర్లు అయితే మనకైతే చూపించడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఈ విధంగా ఈ 96 BS6 9600 లేటెస్ట్ ఓలా బస్సు కంట్రోల్ సిస్టమ్ అయితే ఈ విధంగా ఉంటుంది. బస్సును అయితే ఈ విధంగా మూవ్ చేయాలా. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ వస్తాను. అంతవరకు బై బై ఫ్రెండ్స్, బై బై. మీ డ్రైవర్ బుజ్జి.